టైము సమీపిస్తుంతో ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దారి పొడవునా కూడా మొత్తం భద్రత పోలీసు బందోబస్తు వందలాది మందితోటి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీ ఇనిగేట్ దగ్గర మొత్తం భద్రతా వలయంతో ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు కేవలం అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని అనుమతి లేకపోతే అనుమతించే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు 9:46 ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చి చౌదరి ఈ అసెంబ్లీ సమావేశాలని ఇక్కడ ప్రారంభిస్తారు. ఆ తర్వాత మొదటగా చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేల చేత స్పీకరు ప్రోటెం స్పీకర్ బుచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు. చెప్పండి, మీరు అసెంబ్లీకి వెళ్తారు కదా, ఎట్లాగా కోరుకుంటారు? కౌరవుల సభను ఇంటికి పంపి గౌరవ సభలోకి అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అమరావతిని కానీ, పోలవరం ప్రాజెక్టుని కానీ మన పార్టీ నగ్గిన వెంటనే పరుగులు పెట్టించే తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి మన రాష్ట్రానికి చాలా మంచి రోజులు వచ్చినాయి. తప్పనిసరిగా మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడానికి ఇద్దరు మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మంచి రోజులు వచ్చి ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చారని చెప్పి నా వ్యక్తం చేస్తాం. ఇది దాంట్లో బుచ్చిబాబు గారు చెప్తున్న ఆశాభావం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి చేరుకుంటారు. అలాగే మొదటగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఒక్కొక్కరిగా ఆల్ఫాబెటికల్గా ఉన్న పేర్లను బట్టి చేస్తారు. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్, ఎట్లా అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, ఎట్లా? అసెంబ్లీకి కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన అందించబోతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా ముందుకు జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్రతిష్ట పాలు చేశారో మళ్ళా తిరిగి ప్రతిష్ట తీసుకొచ్చేటువంటి దానికి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. అది జరిగి తీరుతుంది. ఇది పత్తిపాటి పుల్లారావు గారి ఆశాభావం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీకి 9:30 కల్లా ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటారు. ఆ తర్వాత 9:46 అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రోటెం స్పీకర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చి చౌదరి ఎమ్మెల్యేల చేత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎట్లా ఇదవుతున్నారు సార్, అసెంబ్లీకి వెళ్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గతంలో ఉన్నటువంటి కౌరవ సభ ఈరోజు గౌరవ సభగా మారినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. ఇది ఎమ్మెల్యేలంతా కూడా కూటమి ఎమ్మెల్యేలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కౌరవ సభగా ఉన్న దేనికి ఇప్పుడు పాండవుల సభకి వెళ్తున్నాం మేము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు కూటమి ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా కొత్త భవిష్యత్తు రాబోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, ఎట్లా ఇదవుతున్నారు మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు? మొట్టమొదటిసారిగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా వెళ్ళి మా ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మా ఉంగుటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇది ఎమ్మెల్యేల స్పందన ఎట్లా ఉంది. అలాగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటూ ఉంటే, మరోవైపు చూసినట్లయితే వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటివరకు లోపలికి వచ్చేటికి కనిపిస్తుంది. మొత్తం వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలకి 2 ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టుగా ఉంది. మిగతా వాళ్ళు కూడా రావాల్సి ఉంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి మామూలు సాధారణ శాసనసభ్యుడిగానే వస్తారని చెప్పేసి నిన్న వయోబుల కేసు అంటే శాసన వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ఏ విధంగా వస్తారా లేదనేది ఇంకా సందిగ్ధం ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక 10-15 నిమిషాల్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఇన్గేట్ ద్వారా లోపలికి అసెంబ్లీకి వెళ్తున్నారు. ఇది ఒక 16వ అసెంబ్లీలో దీన్ని ప్రారంభం కావడానికి మరొక
10-15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఈలోగా వచ్చే ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి పోలీసులు మొత్తం చెక్ చేసి ఇన్గేట్ నుంచి అంటే ఎవరిని కూడా అనుమతి ఉన్నవారు మాత్రమే లోపల పంపిస్తున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొదటగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్